పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ముందుగా మనం ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాం. మనకి మిథున రాశిలో గురుగ్రహము, రాహువు మనకి కుంభరాశి, శని వక్రించి మీనరాశి, గురుడు కూడా వక్రించాడు, అతిచారంతో మిథున రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత రవి బుధులిద్దరూ కూడా కన్యా రాశిలో ఉన్నారు. తర్వాత కుజుడు తులారాశికి వెళ్ళిపోయాడు. రవి కేతు శుక్రులు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు. దీన్ని బట్టి 12 రాశులకి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి. కుంభరాశి వాళ్ళందరికీ మొన్ననే చంద్రగ్రహణం అయిపోయింది. ఈ వారంలో భయభ్రాంతులైపోయారు మొత్తం అందరూ కూడా. ఏమీ లేదు అని ఈ వారం తెలుసుకుంటారు. యూట్యూబ్లో చెప్పేటటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో, జ్యోతిష్కులు ఎవరైతే ఉన్నారో అంతా వీళ్ళు భయపెట్టేటటువంటి బేవర్సగాళ్ళు అనేటటువంటి భావనకి మీరు వచ్చేస్తారనమాట. ఎందువల్లంటే కుంభరాశిని మామూలుగా జడిపించారండి. కాబట్టి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాడు శని ఉంది కాబట్టి వాళ్ళే మీకు గ్రహాలు అనమాట. భయంతో బతికారు. ఆదాయాలు అనేటటువంటివి పెరుగుతాయి, అప్పులు అనేటటువంటి పోతాయి. కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ మీరు ఈ రాశివారు, కుంభరాశి వారు చూడాల్సినది ఏమిటి అంటే, శుక్రకేతువులు ఇద్దరూ కూడా మీకు సింహరాశిలో ఉన్న కారణంగా భార్య మిమ్మల్ని ఎంతవరకు మాటలతో మాత్రమే మిమ్మల్ని బెదిరించేది, ఇప్పుడు తంతుంది కూడా. కమాన్ ఛాలెంజ్ చేశాడు. చెప్తున్నాను నేను, భార్య చేతిలో తన్నులు తిన్న మగవాళ్ళు లేరనుకుంటున్నారా? చేత కుమ్మేస్తుంది. శుక్రుడు కేతువు ఇద్దరు కలిస్తే ఇది జోక్గా తీసుకోవద్దు. శుక్రుడు కేతువు ఇద్దరు కలిస్తే భార్య వాడు ఎంత పండితుడైనా ఎంత ఆఫీసర్ అయినా వాడిని కుమ్మేయడం ఖాయం. కాబట్టి స్త్రీలకు దూరంగా ఉండండి. అండ్ ఈ యొక్క స్త్రీల వ్యవహారాల్లో భార్యను బాగా గౌరవించండి. లేకపోతే నెక్స్ట్ ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయాలతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. దూరపు బంధువుల యొక్క మరణ వార్తలు మీరు వింటారు. పెళ్ళిళ్ళకి వెళతారు. ఈ వారంలో వాళ్ళకి ఖర్చులు అధికంగా ఉంటాయి. పార్టీలు పబ్బాలు చక్కగా చేసుకుంటారు. ఇక కొడుకుకి శుభవార్తలు వింటారు. అండ్ మనవాళ్ళకి మీరు ఎంతో చక్కగా అద్భుతంగా మీరు రాణిస్తారు. మీరు ఎలా తయారైపోతారంటే, ఎప్పుడు మీరు ఎవరింటికన్నా వెళితే ఎప్పుడు కంటిన్యూస్గా వెళ్ళేటటువంటి వాళ్ళు మీకు ఎంత పని వస్తుందంటే ఫుల్ పని అనమాట, చేతి నిండా. మీరు ఎప్పుడు వెళ్ళేటటువంటి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళకపోతే వాళ్ళ కోడలు ఏముంటుందో తెలుసా? మిమ్మల్ని ఫ్రెండ్ కాబట్టి మిమ్మల్ని, ఏమిటండి మీరు రావట్లేదు, ఇదివరకు ఇప్పుడు మీ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది మేము, ఇక ముందు మీరు మీ ఆటోగ్రాఫే తీసుకోవాలేమోనండి, అపాయింట్మెంట్ కాకుండా అన్నంత బిజీ అయిపోతారు మీరు. కాబట్టి కుంభరాశి వాళ్ళంతా కూడా మీకు పొలాలు లేనటువంటి వాళ్ళు పొలాలు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. కానీ మీకు మనశ్శాంతి అనేది ఉండదు. ఎందువలన అంటే, మిమ్మల్ని ఎవడు చూడమన్నాడయ్యా యూట్యూబ్లో రకరకాల జాతకాలు, సరిగ్గా శాస్త్ర పండితుడు ఎవడు యథార్థంగా ఉన్నట్టు ఎవడు చెప్తున్నాడో అర్థం కావట్లేదా? 10 మందిని తగిలించుకుంటే ఏమవుతుంది? మనశ్శాంతి పోతుంది. అలా ప్రతి పనిలో కూడా మీరు అలాగా 10 మందిని సంప్రదించడం వల్ల మీకు పురోభివృద్ధి ఆగిపోతుంది, పనులు ముందుకు వెళ్ళలేకపోతాయి. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే, ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు ఈ యొక్క నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. జమ్మి చెట్టును సెలెక్ట్ చేసుకోండి. జమ్మి చెట్టు దొరకట్లేదంటే రావి చెట్టును సెలెక్ట్ చేసుకొని రావి చెట్టుని ఇంట్లో వేసుకొని దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ చక్కగా ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకుంటూ, ఆ తర్వాత మీ పని అయిపోయిన తర్వాత ఆ కుండీలో ఉన్నటువంటి ఆ రావి చెట్టును తీసుకెళ్ళి రోడ్డు మీద చక్కగా వేసి దాన్ని బతికేదాకా నీళ్లు పోయండి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎఫారెస్టేషన్. అందువలన రావి చెట్టు ఒక్క మొక్కనేస్తే చూడండి, మీ జాతకం మారకపోతే నన్ను అడగండి. బుద్ధి లేని విధవలు ఇళ్లల్లో వేయకూడదని, మేడి చెట్లు వేయకూడదని, రావి చెట్లు వేయకూడదని ఇష్టం వచ్చినట్టు చెబితే వాళ్ళ మాటలు వినకండి. మీరు కుండీలో తెచ్చుకోండి, చక్కగా ప్రదక్షిణాలు చేసుకోండి. మీ పర్పస్ అయిన తర్వాత తీసుకెళ్ళి మెయిన్ రోడ్డు మీద చక్కగా వేసి దాన్ని పెంచండి. ఈ విధంగా చేస్తే ఆ చెట్టు బ్రతికున్నంత కాలం కూడా మీకు ఏలినాటి శని ప్రభావం పడకుండా మీకు ఉంటుంది. శుభమస్తు.